ముంబైలోని నేను ఆ ఇంటికి వెళ్ళగానే నేను యశ్వంత్ గారి మొహంలో ఒక వింత భావనని బాధని చూశాను నేను. కానీ చాలా తొందరలోనే ఆయన చాలా బాగా మార్చుకోగలిగారు. నేను అడిగానని ఆయన నాకు మట్టితో కుండలు చేయడం కూడా నేర్పించారు. పిల్లల్ని ఉయ్యాల్లో ఊపారు, నాతో కలిసి ఉయ్యాలూగారు. బీచ్లోకి వెళ్ళి అక్కడ మేము పిల్లలతో ఇసుకలో ఇళ్లు కట్టాం. యశ్వంత్ గారు చాలా సంతోషంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా. అచ్చం అలాగే ఎలాగైతే మనం తనని చూడాలనుకున్నాము. ఇది ఉట్టి పగలకొట్టే ఫోటోలా ఉంది. కృష్ణాష్టమి రోజు ఏం జరిగింది? ఎలా చెప్పగలను? ఏ సూపర్ మ్యాన్ వెళ్ళి ఆ ఉట్టి పగలు కొడతాడో? పిల్లలు, మీకు తెలుసా, ముంబైలో ఉట్టిని పగలగొట్టే వాళ్ళని సూపర్ మ్యాన్ అంటారు. అన్నట్టు యశ్వంత్ గారు, మీరు చాలా స్ట్రాంగ్ కదా, మీరెందుకు సూపర్ మ్యాన్ కాకూడదు? చూడండి ఆర్తి గారు, ఎవరైనా సరే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఈ పనికి ప్రాక్టీస్ కావాలి. అర్థమైంది. మీరు భయపడుతున్నారు. అయినా ఇది భయపడాల్సిన విషయమే కదా యశ్వంత్ గారు. ఉట్టి మరీ పైకి కట్టారు. మీ వల్ల ఈ పని జరగదులేండి. నిజం చెప్పాలంటే ఈ ఉట్టిని కొట్టడానికి వచ్చి పెద్ద పెద్ద వస్తాదులే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక వ్యక్తిలో ధైర్యం ఉండాలి, దాంతో పాటు శక్తి కూడా ఉన్నప్పుడే ఈ ఉట్టిని పగలగొట్టగలరు. మీరిదంతా చేయలేరులేండి. అమ్మ, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మా డాడీ కూడా సూపర్ మ్యానే. డాడీ ఖచ్చితంగా ఉట్టి పగలు కొడతారు. ఏమంటారు డాడీ? నోనో అంశు, అలాంటిదేం లేదు. అయినా ఇంతకు ముందే కదా మీ డాడీ అన్నారు అందుకు చాలా ప్రాక్టీస్ కావాలని. లేదు అంశు చెప్పింది నిజమే. ఈసారి ఉట్టిని నేనే పగలగొట్టబోతున్నా.
దేవుడా, పుట్టి అంత పైకి కట్టారేంటి? యశ్వంత్ గారికి ఏమైనా అయితే? నిజంగా నాకు బుర్ర లేదు. అనవసరంగా యశ్వంత్ గారిని పంపించాను. యశ్వంత్ గారు జాగ్రత్త! ఒప్పుకున్నాను యశ్వంత్ గారు, మీరే సూపర్ మ్యాన్. యశ్వంత్ గారు, మీకేం కాలేదు కదా? ఆర్తి గారు, నేను బానే ఉన్నాను. పదండి యశ్వంత్ గారు, నేనేదో ఆట పట్టించడం కన్నాను. ఉట్టి కొట్టక్కర్లేదు, ఏమీ లేదు కాదు, ఆర్తి గారు, పదండి. ఉట్టి కొట్టడం అయిపోయాకే వెళ్దాం. ఒకసారి పడిపోతే మాత్రం ఏంటి? ఈ సూపర్ మ్యాన్ ఉట్టి కొట్టిన తర్వాతే వస్తాడు. ఆగండి. ఇది మీ వల్ల అయ్యే పని కాదు. మీరు ఇంటికెళ్ళండి. గత 5 సంవత్సరాలుగా ఈ ఉట్టిని నేనే కోరుతున్నాను. ఈసారి కూడా నేను వెనక్కెందుకు తగ్గుతాను? ఈసారి కూడా నేనే కొడతాను. చూడండి. చూస్తుంటే తన పేరు కరణ్ అని తెలుస్తోంది. తనిక్కడ చాలా పాపులర్ అనుకుంటా, అచ్చం హీరోలాగా. యశ్వంత్ గారు, నాకు క్లియర్ గా కనిపిస్తోంది ఈ అబ్బాయిలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకోటి కూడా అనిపిస్తోంది యశ్వంత్ గారు, కేవలం ఈ కాలం అబ్బాయిలు మాత్రమే ఈ ఉట్టిని కొట్టగలరని. అవునా? నేను చెప్పానుగా. చూడబోతే ఈ అబ్బాయి మన వైపే వస్తున్నట్టున్నాడే. మీరు బాగానే ట్రై చేశారు అంకుల్. కానీ నేనే ఇక్కడ హీరోని. నేను 11 ఏళ్ల వయసు నుంచే ఈ ఉట్టి కొట్టడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మాత్రం బాగా ప్రాక్టీస్ చేసండి అంకుల్. అంకుల్, అది నేను. తనకలా అనిపిస్తే నేనేం చేయను.
ఆ అబ్బాయి యశ్వంతుని అంకుల్ అంటే నువ్వు నవ్వావా? ఖచ్చితంగా దీని గురించి యశ్వంత్ కోపడుంటాడు. అదే లేదత్తయ్య, యశ్వంత్ గారు కాసేపు కోపంగా ఉన్నారంతే. కానీ నేను వెంటనే ఆయన మూడ్ మార్చడానికి వెళ్ళాను. ఈ ఫోటో ఒకసారి చూడండి. అరే యశ్వంత్ గారు, ఇందులో అంత కోప్పడాల్సిందే ఉంది. కోపడ్డానికి ఏమీ లేదా? ఆ అబ్బాయి అతని పేరేంటి? కరణ్. అతను నన్ను అంకుల్ అన్నాడు. సరిగ్గా చూసి చెప్పండి, నేను అంకుల్లా కనిపిస్తున్నానా? ఆ? ఒక్క నిమిషం చూపించండి. ఇప్పుడు చెప్పండి, నేను ఏ యాంగిల్లో అంకుల్లా కనిపిస్తున్నాను? నిజం చెప్పాలంటే అలా కనబట్లేదు కదా? లేదు యశ్వంత్ గారు, రైట్ యాంగిల్ నుంచి కొద్దిగా అంకల్లానే ఉన్నారు. సారీ. అంకుల్, నేను అంకుల్లా ఉన్నానా? నిజం చెప్పండి, నేను అంకుల్లా ఉన్నానా? లేదు యశ్వంత్ గారు, నేనేదో జోక్గా అలా అన్నాను. నిజానికి మీరు కోపడ్డం వల్ల నాకు లాభం తప్పకుండా జరిగింది. ఏంటా లాభం? నాకు విషయం క్లియర్గా కనబడింది. మీ జీవితంలో నా కోసం కాస్తైనా స్థానం ఉందని. ఓకే, అది వదిలేయండి. అంత స్థానం కాకపోతే కనీసం ఇంతైనా ఉంది కదా అంకుల్. నా కొడుక్కి ఇంత దగ్గరగా వచ్చి మళ్ళీ నువ్వేం చేశావమ్మా ఆర్తి? యశ్వంత్ నీ మీద ఇంతగా కోపడుతున్నాడు. సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత యశ్వంత్ గారు, నేను, పిల్లలు అందరం ముంబై చూడ్డానికి వెళ్ళాం. చాలు అక్కడ- చాలు, మీ ముంబై యాత్ర విశేషాలు చెప్పి మమ్మల్ని విసిగించొద్దు. నువ్వు ముంబైలో తిరుగుతున్నప్పుడు మేము హైదరాబాద్లో ఇంట్లో ఉన్నాం. తను చాలా తెలివైంది వదినా. అంత సులువుగా తను నిజం చెప్పదు. అసలు నిజం దాచిపెట్టడానికే తను అది ఇది అంటూ ముంబై యాత్ర విశేషాలు చెప్తోంది. అది గ్లాస్ పగిలిన శబ్దం కదా? ఆ శబ్దం యశ్వంత్ గదిలో నుంచే వచ్చింది వదినా. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, తలుపు తెరవండి.
యశ్వంత్ గారు ప్లీజ్ తలుపు తెరవండి ప్లీజ్. యశ్వంత్ యశ్వంత్ నీకేం కాలేదుగా? అత్తయ్య లోపల నుంచి తలుపు వేసింది. యశ్వంత్ త్వరగా తలుపు తీ. యశ్వంత్ గారు వదినా, నాకు చాలా కంగారుగా ఉంది. అసలు లోపలేం జరుగుతోంది? యశ్వంత్ గారు యశ్వంత్ గారు తలుపు తెరవండి ప్లీజ్. యశ్వంత్ గారు వదిన ఏమైంది? చూడు ప్రదీప్, తలుపులు వేసున్నాయి. యశ్వంత్ లోపలే ఉన్నాడు. త్వరగా ఎదురు చెయ్యి. అనయా 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 అనయా